షలోమ్ షలోమ్ యెషువ షలోమ్ అలెకుం. యేసుక్రీస్తు సమాధానం. నా ప్రియ వీక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ మేల్కొల్పు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుడి, జడియకుము. ఈ దినము నీ జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా? హ్యావ్ యూ ఫెయిల్డ్ సమ్వేర్? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఫియర్ నాట్. వావ్, అయ్యా నేను ఫెయిల్ అయిపోయినా, ఇంకేంది భయపడద్దు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. I know you are failure, కానీ I'm going to take that failure and I'm going to transform it into victory. ఒక జయంగా దాన్ని నేను చేస్తానంటాడు. యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము, చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీకు అప్పగించుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఐ హావ్ గివెన్ ఇట్ టు యూ. అందుకే నేను ఎప్పుడు ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ రెండు పెట్టుకొని స్టడీ చేస్తుంటాను. నేను గొప్ప చెప్పుకోవటానికి కాదు. వేర్ ఎవర్ దెర్ ఇస్ అ పంచ్, వేర్ ఎవర్ దెర్ ఇస్ సంథింగ్ న్యూ మెసేజ్, గ్రాబ్ ఇట్. ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ యూ. నీకు ఇచ్చేసాను బాబు, ఇచ్చేసాను. ఇక ఇచ్చేస్తే ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ఆక్యుపై ఇట్, దాన్ని స్వాధీనపరుచుకోవాలి. అంతే, నువ్వు చేయాల్సిందేమీ లేదు. సో ఫెయిల్యూర్ ఈజ్ కామన్, బట్ డోంట్ స్టాండ్ దేర్. దిస్ ఈజ్ అ ఓల్డ్ సేయింగ్. నేను అప్పుడప్పుడు కొన్ని రాసుకుంటూ ఉంటాను. మీరెవరు నా కొరకు అని అనుకోవద్దండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ సేయింగ్. ఐ లవ్ దిస్. దేర్ ఆర్ 3 men who deserve no pity. 3 వ్యక్తుల మీద దయదలవకూడదట. అయ్యో పాపము అనకూడదట 3 వ్యక్తుల మీద. ఎవరయ్యా 3 వ్యక్తులు అంటే, నంబర్ 1, ద అన్సెక్యూర్డ్ క్రెడిటర్. అంటే భద్రత లేకుండా అప్పులు ఇచ్చేవాడు. పైసలు ఇస్తాడు కదా, అంటే వానితో ఏది హామీ తీసుకోకుండా, అవి వస్తాయా లేవా ఆలోచించకుండా డబ్బులు ఇస్తారే, వాడి మీద దయదలచకూడదట. రెండవది, ద హెన్ పెక్డ్ హస్బెండ్. భార్య కూర్చోంటే కూర్చోవాలా, లే అంటే లేయాలా. అలాంటి భర్తలు ఉన్నారా నాకు తెలియదు. ఇది ఇప్పటిదిగా చాలా పాత సామెత ఇది. హెన్ పెక్డ్ హస్బెండ్స్, వాళ్ళ మీద దయదలవద్దట. మూడవది, ద మ్యాన్ హూ విల్ నాట్ ట్రై అగైన్. ఓడిపోయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత ఇక అక్కడికే ఇక అయిపోయింది అనుకునేవాడిని ఎప్పుడు అయ్యో పాపం అనొద్దట. వాడు తిరిగి ప్రయత్నం చేయాలి. యు ట్రై అగైన్. ఫెయిల్యూర్ ఈజ్ కామన్. మనమందరం మన జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్లో ఏదో ఒకడ ఆ ఫెయిల్యూర్ అనేది మనకు ఎదురై ఉంటుంది. అవునా? అనుభవించాం ఫెయిల్యూర్స్. అటువంటి సమయంలో వాట్ వీ డూ వీ లూజ్ సైట్? ఇక అయిపోయింది, లాభం లేదు, అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది, ఫినిష్డ్ అని కృంగిపోతున్నామా? వేర్ ఈజ్ అవర్ ఫోకస్ ఆన్ ద ఫెయిల్యూర్? లేదా ఎందుకు నేను ఫెయిల్ అయినాను అని రెక్టిఫై చేసుకోవటానికి, తనిఖీ చేసుకోవటానికి, యువర్ పర్సివరెన్స్, దాన్ని తిరిగి అవలోహన చేసుకోవటానికి, అయ్యో నేను ఎందుకు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఎందుకు అయ్యింది ఇది అని ఎవరైతే దాని గురించి ఆలోచన చేస్తూ తిరిగి అటెంప్ట్ చేసేవారు, దే ఆర్ విక్టర్స్, దే ఆర్ నాట్ లూజర్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, థామస్ అల్వా ఎడిసన్. ఈ దినం ఆ బల్బ్స్ ఉన్నాయంటే బికాస్ ఆఫ్ హిమ్. ఆయన దాదాపు 1000 సార్లు ఫెయిల్ అయ్యాడట.
ఫెయిల్ అయినప్పుడు వచ్చి అడిగితే ఏమన్నట్టు, నో ఐ నెవర్ ఫెయిల్డ్ టు ఇన్వెంట్ ఎ లైట్ బల్బ్, దీస్ ఆర్ ద 1000 స్టెప్స్. ఆ బల్బును నేను కనిపెట్టడానికి ఇది 1000 అడుగులు నాకు చూపించాడు దేవుడు అంటాడు. ఆయన ఫెయిల్యూర్గా తీసుకోలేదు. హీ నెవర్ సెడ్ ఇట్స్ ఫెయిల్యూర్, బట్ హీ ఫెయిల్డ్ 1000 times. And he said, I had to go through those steps one by one. నీ జీవితంలో ఫెయిల్ అయ్యావా? డోంట్ లుక్ అట్ యాజ్ అ ఫెయిల్యూర్. ఆ తర్వాత రెండవ వ్యక్తి మైకల్ జోర్డన్. హౌ మెనీ నో దిస్ నేమ్? గ్రేట్ నేమ్ ఇన్ ద బాస్కెట్బాల్ ఏరియాలో. వెన్ హీ వాజ్ ఇన్ ద సాఫ్మోర్ అంటే స్కూల్లో ఉన్నప్పుడు వాడు కొంచెం హైట్ సరిగా లేదట ఆయనకు. సో దే హ్యావ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద టీమ్. ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడ్చాడట. ఏడ్చి అక్కడికి ఆగిపోలేదు. హీ ట్రైడ్ హార్డ్ అండ్ వెరీ సిన్సియర్లీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. అండ్ యు నో హీ బికేమ్ వరల్డ్ టాప్. సో ఫెయిల్యూర్, never focus. And the third one I want to show you, fear not. యెహోషువ భయపడొద్దు, జడియొద్దు. నీకు తెలియంది నేను చేయబోతున్నాను, నీకు అర్థం కాంది నేను చేయబోతున్నాను. యెహోషువ గెట్ అప్, మొబిలైజ్ ద పీపుల్. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఫెయిల్ అయ్యావో దాని దగ్గరికి వెళ్ళి. ఫెయిల్ అయింది మళ్ళీ ముట్టుకోవటానికి ఇష్టం ఉండదు మనకు. సాధారణంగా మనం ఆట ఆడేటప్పుడు ఎవరితో ఓడిపోతామో వానితో ఆడాలంటే ఇష్టం ఉండదు మనకు. ఎందుకంటే మళ్ళీ ఓడిపోతానేమో అని భయం అవుతుంటుంది వారికి. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏమంటే, నీవు ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీకు విజయాన్ని ఇస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఎ విక్టర్, నాట్ ఎ విక్టిమ్. సో జీసస్ always encourages if you go to him. నువ్వు పోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఓడిపోయినప్పుడు ఆయన నీ వైపే చూస్తూ ఉంటాడు. ఆయన చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. యు బిలీవ్ మీ, ఐ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఐ ఫెయిల్డ్ బిటర్లీ ఇన్ మై లైఫ్. But God looked at me. God looked at me. And when I looked in his eyes, there was full of compassion, forgiveness, love, mercy. Wow. You believe me, my friends? God makes you a victor, not victim. వ్యక్తిగతంగా అనుభవించింది మీకు నేను చెప్తున్నాను. యెహోషువ హాయి వద్దకు వెళ్ళి, నువ్వు ఫెయిల్ అయిపోయావు యెహోషువ, బట్ నౌ యు గో. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చాలా చక్కగా 8వ అధ్యాయంలో అంటాడు, చాప్టర్ 8 verse 2, నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసితువో అదే హాయికిని దాని రాజునకు చేయుదువు. జస్ట్ థింక్ అబౌట్, జస్ట్ ఎ వీక్ బిఫోర్ ఎరుకోను నువ్వు కాంకర్ చేసావు యెహోషువ. ఆ విధంగా హాయిని కూడా నేను నీకు ఇచ్చేసాను. నేను ఐ హావ్ గివెన్ యూ దిస్. బట్ God's methods are different. Sometimes it will be identical, sometimes different. ఎరికో పట్టణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎరికో పట్టణాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు he never fought the battle. సైలెంట్గా దాని చుట్టూ 12 సార్లు తిరిగాడు. 13వసారి కేకలు వేశారు, బూర ఊదాడు. హాయి పట్టణానికి నువ్వు ఆ విధంగా కాదు తిరిగేది. Now you take the army with you. That is a beautiful. Take all the people. అందరిని తీసుకెళ్ళాలి.
ఎందుకయ్యా అంటే అంతకుముందు ఏం చేస్తారంటే, వేగుపోయిన వారు ఏం చెప్పారంటే, హాయి పట్టణము ఎరుకో పట్టణానికంటే చాలా చిన్నది, యూ డోంట్ టేక్ ఆల్ ద పీపుల్, ఒక 2-3 వేల మంది తీసుకెళ్తే చాలు. ఓవర్ కాన్ఫిడెన్స్. దే ఫెయిల్డ్. నౌ గాడ్ సేస్ టేక్ ఆల్ ద పీపుల్, అందరినీ తీసుకెళ్ళాలి. యుద్ధ సన్నద్ధులైన వారు అందరినీ తీసుకెళ్ళాలి. నాట్ లైక్ జెరికో. And here you have to fight the battle. యుద్ధం చేయాలి. నువ్వు నీ కత్తి వాడాలి, నీ బాణాలు వాడాలి, నీ అంబులు వాడాలి. ఆల్ ద వెపన్స్, ఆ యుద్ధ పరికరాలన్నీ నువ్వు వాడాలి. యుద్ధం చేయాలి నువ్వు. వావ్, వాట్ ఎ డిఫరెన్స్. ఎరికో పట్టణంలో నువ్వు ఏది ముట్టకూడదు ఎక్సెప్ట్ దోస్ విచ్ ఆర్ నాట్ బర్న్. కాలనివి మాత్రము ప్రతిష్ఠితం చేయాలి అన్నీ. కానీ ఇక్కడ నువ్వేం చేయాలి? పశువులు అన్నీ నువ్వు దోచుకోవాలి. నాట్ ఐడెంటికల్, దో హీఈస్ రిమైండింగ్ జెరికో. ఆ ఎరికోను జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఎరికోలాగా కాదు. మెనీ టైమ్స్ we find this kind of identicals and different. God's methods we don't understand. There are millions of ways. ఆయన యొక్క విధానాలు మనకు అర్థం కాదు. యెషయా 55:8-9 అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. సో అది అట్లా చేస్తాడు కాబట్టి ఈ విధంగా ఎందుకు చేయలేదు దేవుడు? నో, గాడ్ హస్ హిస్ ఓన్ ప్లాన్. మోషే జీవితంలో హోరేబు దగ్గర నీళ్ళు లేవు వాళ్ళకు. మోషేకి చెప్పాడు, మోషే టేక్ ద రాడ్, ఆ కర్ర తీసుకో మోషే, గో స్ట్రైక్ ద రాక్, ఆ బండను కొట్టు నీళ్ళు వచ్చేస్తాయి, బండను కొట్టు నీళ్ళు వచ్చేస్తాయి. వావ్, దట్స్ వండర్ఫుల్. అదే మోషేతో సంఖ్యాకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో వచ్చినప్పుడు కాదేష్ బర్నియాలు వచ్చారు. ప్రజలు అడుగుతున్నారు, నీళ్లు లేవు, మాకు నీళ్లు లేవు. మోషేకు చెప్తున్నాడు. మోషేకి ఏం చెప్తున్నాడంటే, మోషే నీవు అహరోను ఇద్దరు కలిసి ఆ ప్రజలందరి ముందు అలా బండ దగ్గర నిలబడాలి. ఆ బండతో నీవేం చేయాలంటే మాట్లాడాలి. ఒకసారి ఏమన్నాడు, కొట్టాలి, ఇంకోసారి మాట్లాడాలి. అర్థం కాదు, ఎప్పుడు ఏం చెప్తాడో దేవుడు అర్థం కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ ద ఇయర్ టు హియర్. దాట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్. స్పీక్ టు ద రాక్. నయమాను కుష్ఠరోగి, అస్సిరియన్, ద గ్రేట్ మ్యాన్, కమాండర్ ఇన్ చీఫ్, కుష్ఠరోగం వచ్చింది. ఎలీషా దగ్గరికి వచ్చాడు. యోర్దాను నదిలో 7 సార్లు నువ్వు మునగాలి. నీ కుష్ఠరోగం పోవాలంటే 7 సార్లు మునగాలి. దట్స్ ఇట్. అదే మార్కు సువార్తలో ఒక కుష్ఠరోగి వచ్చాడు. అయ్యా, యేసయ్యా, నీ ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు యేసయ్యా, నా ఇష్టమే, గో, యు ఆర్ హీల్డ్. అక్కడ 7 సార్లు మునగాలి. జస్ట్ గో. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గర ఎరుకో పట్టు నుంచి పోతున్నప్పుడు వచ్చారు. ప్రభువా, మమ్మను కరుణించన్నారు. గో షో యువర్ సెల్ఫ్ టు ప్రీస్ట్, యాజకుని చూపించుకో. పోతా ఉన్నారు, బాగా అయిపోయారు. సో గాడ్ వేస్ ఆర్ మార్వలస్. ఇదే, ఈ విధంగానే దేవునికి ఒక పద్ధతి, అంటే ఈ విధంగానే చేస్తాడని నీ పద్ధతులు కావు. గాడ్ హ్యాస్ అ మిలియన్స్ ఆఫ్ వేస్. ఆర్ యూ హ్యావ్ దట్ డిజర్నింగ్ స్పిరిట్? దేవుని యొక్క కార్యములను చూడగలిగిన ఆ యొక్క ఆత్మ నీకుందా? ఇది పరీక్ష చేసుకుందాం. In a different ways, God speaks and does his things. Joshua, now I give you a plan. I'll give you a plan, Joshua. ఏం ప్లాన్ ఇస్తానంటే, ఇట్స్ వండర్ఫుల్.
30,000 మందిని యెహోషువ తీసుకున్నాడు. వారిని ఏం చేయాలట? 2 గుంపులు చేయాలి. దిస్ ఇస్ ద మిలిటరీ స్ట్రాటజీ. 2 గుంపులు చేయాలి. ఒక గుంపు ఏం చేయాలట? హాయి పట్టణం వెనుక దాచుకోవాలి. వాళ్ళు దాచుకోవాలి. ఇంకొక గుంపు ఏం చేయాలంటే హాయి పట్టణం మీదికి పోవాలి. పోయిన తర్వాత ఏం చేయాలి బాబు? వాళ్ళు కొట్లాడేది కాదు అక్కడ. మళ్ళా ఏం చేయాలి బాబు అంటే, వాళ్ళు మిమ్మల్ని చూడగానే మీరేం చేయాలి? ముందు ఎట్లా పరిగెత్తారో, వాళ్ళు తరుముతే ఎట్లా ఓడిపోయినట్లు పరిగెత్తారో, ఇప్పుడు మీరేం చేయాలి? పరిగెత్తాలి. ఆశ్చర్యంగా ఉంది కదా. యుద్ధానికి పొమ్మంటున్నాడు, మళ్ళీ పరిగెత్తాలి. ఇక వీళ్ళు జాషువా వాళ్ళంతా పరిగెత్తుతున్నారు. అక్కడి నుంచి హాయి రాజు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళని తరుముతూ అందరూ పరిగెత్తుతూ వచ్చారు. ఒక గుంపు ఎక్కడ ఉందంటే బేతేలు హాయికి మధ్య వాళ్ళు దే ఆర్ హైడింగ్. దిస్ ఇస్ ద దేవుని యొక్క స్ట్రాటజీ. వీళ్ళందరూ పట్టణంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, పట్టణం ఖాళీ అయిపోయిన తర్వాత, ఎవరైతే హాయి బేతేలు మధ్య దాగి ఉన్నారో ప్రజలు 30,000 మంది ఆ పట్టణంలోనికి వెళ్ళాలి. పట్టణాన్ని కాల్చేయాలి. పట్టణాన్ని కాల్చి ఆ పొగలు పైకి వస్తున్నప్పుడు హాయి ప్రజలు ఏం చేస్తారు? వెనక్కి మళ్తారు. అంతా కాలిపోతుంది. వాళ్ళు పట్టణం వైపు వెళ్ళినప్పుడు మీరేం చేయాలి? పరిగెత్తే వాళ్ళు ఓడిపోయినట్లు నటిస్తూ పరిగెత్తే మీరందరూ యు గో అండ్ అటాక్ దెమ్. అంటే ఇప్పుడు హాయి ప్రజలు, ఆ సైన్యం ఎక్కడుందంటే ఇటు ఇస్రాయేలు మధ్య ఉన్నారు. అండ్ దే కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ దెమ్. దాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ గాడ్. హాయి పట్టణాన్ని ఆ విధంగా వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దట్స్ గాడ్స్ ప్లాన్. కానీ దేవుడు ఇంకొక మాట చెప్పాడు. 8వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యెహోషువా నీ ఈటెను హాయి వైపు చూపించాలి. యాజ్ ద పీపుల్ ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్, యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ విత్ అ జావెలిన్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో ఉన్న ఆ ఈటెను ఆ యొక్క హాయి వైపు చూపించు. అంతే. అట్నే పట్టుకున్నాడు యెహోషువా. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ఆలోచన చేశాను బాగా. గాడ్ వాంట్స్ సంథింగ్ ఐడెంటికల్ టు ఎంకరేజ్. నిర్గమాకాండంలో ఐగుప్తు దేశం నుంచి వాళ్ళంతా వచ్చేటప్పుడు ఒకవేళ 17వ అధ్యాయంలో మనం చూస్తే, మోషే పర్వత శిఖరం మీద కూర్చుంటాడు. అమాలేకీలతో యుద్ధం చేయాలి. ఎవరు చేయాలి అప్పుడు? యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ పర్వతం మీద మోషే తన కర్రను ఎంతవరకైతే చేయి చాపి ఆ కర్రను పట్టుకున్నాడో, అమాలేకీల మీద యెహోషువ గెలుస్తున్నాడు. ఆ చెయ్యి కిందికి దిగగానే ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. తిరిగి ఆ చెయ్యి లేపగానే ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఆయనతో హూరు, ఆ తర్వాత అహరోను ఆయన చేతులు ఆ విధంగా పట్టుకొని ఇద్దరు నిలబడ్డారు. ఐల్ కమ్ బ్యాక్ టు దిస్ ఇన్సిడెంట్. ఇద్దరు నిలబడ్డారు. ఇశ్రాయేల్ గెలిచారు. నా యెహోషువ ఏం చేయాలంటే ఆ జావెలిన్ హీ షుడ్ పాయింట్ అవుట్ టువర్డ్స్ దట్ ఏఐ, హాయి వైపు చూపిస్తూ అట్నే పట్టుకోవాలి. ఎంతవరకయ్యా? యుద్ధం అయిపోయే వరకు ఆ ఈటెను అట్నే పట్టుకోవాలి. దాట్ ఈస్ అ గాడ్స్ కమాండ్. హాయి ప్రజలు గెలిచారు. దట్స్ అ గాడ్స్ ప్రిన్సిపల్. ఎట్లా గెలిచారు వాళ్ళు? ఎట్లా గెలిచారు? వాళ్ళు యుద్ధం చేశారు. ఎస్, యుద్ధం చేశారు. బట్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ జాషువా. ఆ యొక్క జావెలిన్, ఆ ఈటె చూపించినంత వరకు, అంటే ఈటె దేవుడు వాడుకున్నాడు అక్కడ. దావీదు యొక్క వడిసెల దాన్ని దేవుడు వాడుకున్నాడు. మోషే కర్రను దేవుడు వాడుకున్నాడు. టుడే ఇఫ్ యూ వాంట్ టు బి ఎ విక్టర్,
యు మస్ట్ బీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ప్రశ్న ఏమంటే ఎవరి చేతిలో నీవు ఉన్నావు? ఎవరి చేతిలో నీవు ఉన్నావు? మోషే ఏ విధంగా తనకు ఆ ఇద్దరు సహాయకరంగా ఉన్నారో, యెహోషువతో ప్రజలందరూ వెళ్ళాలి అన్నాడు. ప్రజలందరూ వెళ్ళాలి. ఇప్పుడు నేర్చుకున్న 3 విషయాలతో నేను ముగిచేస్తాను. నంబర్ 1, ఫెయిల్యూర్ ఈజ్ కామన్. చెప్పండి. అపజయం అనేది అది సాధారణమైంది. పెద్దగా చెప్పండి. ఓడిపోవట సాధారణమైంది. కానీ నీ ఫోకస్ అనేది దేవుని మీద ఉంచాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ టీచింగ్. అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. అపజయం అనేది అది చివరి ఘట్టం కాదది. ఓకే. దెన్ సెకండ్, ఫాలో ద డైరెక్షన్స్ ఆఫ్ గాడ్. దేవుడు చక్కని ఆ యొక్క ప్రణాళిక ఇచ్చాడు. ఆ ప్రణాళికను మనం చేయాలి. యెహోషువ తన ప్రణాళిక, ప్రజల ప్రణాళికతో 2000 మంది 3000 మంది పంపించాడు. అందరూ ఓడిపోయారు. బట్ నౌ గాడ్స్ ప్లాన్. హాయిని పట్టుకున్నారు. మూడవది, యు ఫైట్. డోంట్ గివ్ అప్. పరీక్షలో ఫెయిల్ అయ్యావా? నీ జీవితంలో ఫెయిల్ అయ్యావా? డోంట్ గివ్ అప్. రైజ్ అప్. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు గొప్పగా. ఒక ఉదాహరణ చెప్పేసి ఐ వాంట్ టు క్లోజ్. పేతురు జీవితం. పేతురు ఎంత గొప్పవాడంటే ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీలో గ్రేట్ లీడర్. దేవుడు పట్టుకున్నాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని శిష్యుడు అయ్యాడు. 3.5 సంవత్సరాలు పేతురు దేవునితో ఉన్నాడు. నువ్వు ఎక్కడ శిష్యుల పేరు, అందరు అపోస్తుల పేరుంటే ఫస్ట్ నేమ్ ఈజ్ పీటర్. ఐ హ్యావ్ గ్రేట్ అటాచ్మెంట్ టు దిస్ నేమ్. నా జీవితం ఈ దినం ఒకవేళ నేను మీ ముందు సజీవుడిగా ఉన్నాను అని అంటే పేతురు యొక్క జీవితం. యు బిలీవ్ మీ, 1975 I was at the verge of committing suicide. ఆత్మహత్య చేసుకోవటానికి అన్ని సిద్ధపడ్డాను. 15th March 1965. You believe me? God saved my life through Peter's life. I was failure in my life and I want to commit suicide. అక్క ఒక ఉత్తరం రాసింది నాకు. బాబు, పేతురు యేసుక్రీస్తును ఎరగనని 3 సార్లు బొంకాడు, కానీ దేవుడు క్షమించి నాయకుడిగా చేస్తాడు. బాబు, యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. దట్ సేవ్డ్ మీ. ఈ పేతురు 3 సార్లు బొంకాడు. ఎప్పుడైతే యేసయ్యకు అవసరమో అప్పుడు పరిగెత్తాడు. కానీ అక్కడ శ్రేష్టమైన విషయం, ఎందుకు నేను ఆ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, యేసయ్య వెన్ యూ ఫెయిల్ హీ విల్ లుక్ అట్ యూ. పేతురు జీవితాన్ని ఈ యొక్క ఎపిసోడ్ను కనుక గమనిస్తే ఆ 3 సార్లు కోడి కూయక మునుపు 3 సార్లు బొంకాడు ఆయన. బొంకిన తర్వాత ఆయన పేతురు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఏమి రాశారు అని అంటే, యేసుక్రీస్తు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొని సంతాపపడి ఏడ్చెను. హి రిపెంటెడ్. కానీ లూకాసు వార్తలో ఐ లవ్ దట్. లూకాసు వార్తలో 22వ అధ్యాయం 61వ వచనం. లూకాసు వార్త 22:61. అప్పుడు తను తిరిగి పేతురు వైపు చూచెను. ఎవరు చూస్తున్నారు? యేసుక్రీస్తు పేతురు వైపు చూస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ రికార్డెడ్ బై మాథ్యూ ఆర్ మార్క్. అందుకే ఇవన్నీ కలిపి చదవండి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్. దిస్ హాస్ సేవ్డ్ మై లైఫ్. యేసయ్య చూస్తున్నాడు. ఎవరంటే ఏడుస్తూ ఉన్న పేతురును. కానీ పేతురు ఏడుస్తున్నాడు. కానీ పేతురు యేసు వైపు కనుక చూడకపోతే
పేతురు మారేవాడు కాదు. నెవర్ ఫోకస్ ఆన్ యువర్ ఫెయిల్యూర్, బట్ ఫోకస్ ఆన్ జీసస్ ద విక్టర్. పేతురు అక్కడ చూశాడు, యేసయ్య చూస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. వెంటనే ఆ కళ్ళలో ఉన్న ఆ ప్రేమను, ఆ కళ్ళలో ఉన్న ఆ యొక్క దయ, క్షమాపణ అన్నీ పేతురు చూశాడు. అండ్ హీ బికేమ్ అగైన్ ద గ్రేట్ లీడర్ ఇన్ ద ఫస్ట్ చర్చ్. మై ఫ్రెండ్స్, హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ ఫెయిల్యూర్? ఎప్పుడైనా అపజయాన్ని ఎదుర్కొన్నావా నీ జీవితంలో? అపజయాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? భయపడద్దు. లుక్ టు జీసస్. హీ విల్ గివ్ యూ ద ప్లాన్. హీ విల్ గివ్ యూ ద ప్లాన్. నెవర్ బి డిస్కరేజ్డ్. గేమ్ ఈజ్ నాట్ ఓవర్. యూ హ్యావ్ వన్ మోర్ ఛాన్స్, వన్ మోర్ మూవ్. పేతురు వలె దేవుడు వాడుకుంటాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో అపజయాన్ని ఎదుర్కొంటున్నావా? భయము, కలవరము, ఫ్రస్ట్రేషన్ ఎదుర్కొంటున్నావా? లుక్ టు జీసస్. He will make your failure as a great success. కానీ ఆయన చెప్పిన మాటను మనం వినాలి. ఆయన ప్రణాళిక చొప్పున చేయాలి. ఆయన ఏది ఆజ్ఞాపించాడో అది నెరవేర్చాలి. ఓ జీసస్, ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులేనింపు నొందేదవు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో దుఃఖము, వేదన, నీ జీవితంలో అపజయం, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. గో టు జీసస్. ఆయన నిన్ను విజయాన్ని నీకు ఇస్తాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. నీ కన్నీళ్లు తుడుస్తాడు ఆయన. ఆ ప్రభువు నీ ప్రక్కనే ఉన్నాడు. విల్ యు కమ్ టు దట్ జీసస్? అయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా, నీకు స్తుతులు ప్రభావం నాయనా. తండ్రి, సైతానుడు మమ్మల్ని అనేక విధాలుగా మమ్మల్ని నిరాశ, నిస్పృహలోనికి నడిపిస్తాడు ప్రభా. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఎంకరేజెస్. ఎంకరేజ్ మాత్రమే కాదయ్యా, మాతో ఉండే దేవుడవు నాయనా. యెహోషువా, భయపడొద్దు, జడియొద్దు, ఐఎమ్ విత్ యూ. ఈ దినము నాతో ఉన్న దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. లేచి నిలబడి, ఇదిగో నాయన, ఈ సమయంలో నీ సన్నిధిలో నిలబడ్డా మేమందరము నాయన, మా జీవితాల్లో నీ వైపు మేము చూడటానికి మేము నేర్చుకుంటున్నామయ్యా. ఆ ఫెయిల్యూర్ వైపు కాదయ్యా, నీ వైపు మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్. నీ కార్యంలో ఆశ్చర్యమైన కార్యములు నాయన. మా ఓటమి జయముగా, విజయముగా మార్చే దేవుడవని మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాము. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానము కూడి వచ్చిన నీ ప్రజలందరికీ ఈ దినము అపజయములు, సమస్యలు,
దుఃఖము, వేదన, ఇలాంటి పరిస్థితులు నీ వైపు చూడటానికి తీర్మానం చేసుకున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. మా ఈమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి.